మాచర్ల జనసేన పార్టీ కార్యాలయం నందు ఉమ్మడి జిల్లా కార్యదర్శి పులిహరి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం నమోదు అంటే ఎమోషన్తో కూడుకున్నదని అన్నారు. ప్రస్తుతం 6 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని, ఈసారి 10 లక్షలు దాటేలా కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని సహృదయంతో చేర్చుకుంటూ తాము సభ్యత్వంతో పాటు 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్నామని అన్నారు. తమ కార్యకర్తలే జనసేనను ఇంతవరకు తీసుకొచ్చారని తెలిపారు. వారు సొంత ధనాన్ని ఖర్చు పెట్టుకొని అనేక పోరాటాలు చేశారని పులిహరి చెప్పారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ 3 ఏళ్లలో 20 కోట్ల రూపాయల బీమా ఇచ్చామని తెలిపారు. తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్లే ప్రజల్లో పార్టీకి విలువ వచ్చిందని చెప్పారు. ప్రజల సమస్యలపై స్పందించి మానవత్వం జనసేన పార్టీకి ఉందని తెలిపారు. ఎన్నికల ముందు కొందరు స్వార్థపూరిత ప్రయోజనాల కోసం పార్టీ నుంచి వెళ్ళిపోయారని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడ్డారని అన్నారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుండి ప్రారంభమై ఈ నెల 28వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. మాచర్ల పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో సభ్యత్వ కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుడిపోయిన సాంబశివరావు, అధికార ప్రతినిధి నక్షత్ర ప్రసాదు, కారంపూడి మండల అధ్యక్షుడు కృష్ణబాబు, దుర్గి మండల అధ్యక్షుడు తోటకూరు శ్రీను, వెల్దుర్తి మండల అధ్యక్షుడు గంధం మల్లయ్య, మాచర్ల టౌన్ నాయకులు షేక్ మదీను, వినోద్ కుమార్, కొమరా లాల్కృష్ణ, నరేష్, లక్ష్మణు పాల్గొన్నారు. నమస్కారం అండి అందరికీ. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మాచర్ల నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అవుతూ ఉంది. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే ఈ నెల 28వ తారీఖు వరకు కొనసాగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మాచర్ల నియోజకవర్గ స్థాయిలో సుమారు ఒక 50 మంది వాలంటీర్లు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంటారు. వాళ్ళందరూ ఈ ప్రతిరోజు 10 రోజులు యజ్ఞంలాగా భావించి నాయకులు, కార్యకర్తలు అందరూ వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు ఒక మహోత్తరమైన కార్యక్రమం, దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా కార్యకర్తల కుటుంబాలకి అండగా ఉండాలని, అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ యొక్క కుటుంబం ఇబ్బంది పాలు కాకూడదని చెప్పేసి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకురావడం జరిగింది. కార్యకర్తలు జీవిత బీమా, అనుకోని ప్రమాదం జరిగితే జీవిత బీమా 5 లక్షలు, ప్రమాద బీమా 50,000 ఇచ్చి ఆ యొక్క కుటుంబాన్ని అండగా ఉండడం జరుగుతూ ఉంది. కావున మాచర్ల నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ ఉన్నాను. జై జనసేన, జై హింద్. ఎన్ని నిమిషాలు వచ్చింది? సరిపోద్దా? అదే ఎక్కువ వద్దన్నారని. ఎంతో మహోన్నతమైన కార్యక్రమం. జనం కూడా, ప్రజలంతా కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఇప్పుడా ఎదురు చూసే తరుణంలో ఈ కార్యక్రమం రావడం ఎంతో శుభసూచకం. అలాగే మన అధినేత, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మంచి కార్యక్రమం చేయటం మనందరికీ మన శ్రేయస్సు కోరి, మన జన సైనికులు, ప్రతి కార్యకర్త అయినా, ప్రతి నాయకులకైనా, ఎవరికైనా ఆయన చేసే సభ్యత్వం మంచి కుటుంబాలకి అండగా ఉండి ఆయన మంచి కార్యక్రమం చేపట్టినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమం ప్రతి మండలంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి గ్రామంలోనూ అందరూ వాలంటీర్స్ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని మంచి మహాయజ్ఞంలాగా మన అధినేత చెప్పినట్టుగా విధంగా పెద్ద కార్యక్రమం చేసి మన అధినేతకి మనం చూపే గౌరవంగా భావిస్తూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రజలకు నమస్కారం. జనసేన పార్టీ జన సైనికులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలు ఎందుకు తెలియజేసుకుంటానంటే ఈరోజు జనసేన పార్టీ
జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం 4వ విడత సందర్భంగా జరుపుకున్నందుకు నేను ఒక జన సైనికుడిగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే రోడ్డు ప్రమాదం జరిగిపోతుంటే మన ఇంట్లో మన జరిగితే మన కుటుంబ సభ్యులు ఎంత అతలకుతలం అవుతారో ఆ కుటుంబం ఎంత అధోగతిపడుతుందో దాన్ని గుర్తుపెట్టుకొని జన సైనికుడు అనేవాడు మరణిస్తే మన జనసేన కుటుంబానికి అండగా ఉండాలని మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఆలోచనతో పుట్టుకొచ్చినటువంటి ఈ క్రియాశీల సభ్యత్వం దీన్ని జనసేన పార్టీ 4వ విడత జరుపుకుంటున్నందుకు మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికులందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ జనసేన పార్టీ ఈ 4వ విడత జనసేన క్రియాశీల సభ్యత్వాన్ని మాచర్ల గుంటూరు జిల్లాలోనే మాచర్ల నియోజకవర్గంలో అత్యధికంగా అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఈ అన్నికట్లు ఎక్కువ చేసి దానికి అనువిజయం మనం ఇచ్చే ఈ సమస్యని తీసుకొని వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ అధ్యక్షుల గారికి ఏ విధంగా మనం చెప్పాలనుకున్నామంటే మన జనసేన క్రియాశీల సభ్యత్వం గుంటూరు జిల్లాలోనే అధికంగా మాచర్ల నియోజకవర్గంలో జరిపి మన జనసైనికులకు అండగా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పేసి సేవ తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.